నాకు రీసెంట్ గా ఒక బిజినెస్ మెయిల్ కి ఒక మెయిల్ వచ్చింది గైస్. ఆ మెయిల్ ఏంటో అని ఓపెన్ చేసి చూసాను. అంటే నేను ఎందుకంత షాక్ అయ్యానంటే, మీకు షాక్ అవుతే ఎందుకు చెప్తున్నానంటే, ఛానల్ అనేది ఇన్యాక్టివ్ గా ఉంది, నేను వీడియోస్ పెట్టట్లేదు. అయినా సరే ఒకవేళ వీడియోస్ పెట్టినా దానికి 600 700 మహా అయితే 1000 వ్యూస్ వస్తున్నాయి. అయినా సరే ఈ టైంలో కూడా బిజినెస్ మెయిల్ కి ఎవడన్నా మెయిల్ పెట్టాడంటే ఎవడరా బాబు అనుకున్నాను. సో మెయిల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత బిత్తరపోయాను. ఎందుకనేసి అంటే, మీ ఛానల్ని సేల్ చేసేస్తారా అని అడిగారు వాళ్ళు. అమ్మా, ఇది నేను కష్టపడి క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం, ఛానల్ని సేల్ చేస్తావా అని అడిగావంటే ఏం గుండెరా అనేది అనుకున్నాను. అప్పుడు ఆడిది కాదు గుండె, వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, వాడిది కాదు గుండె. అమ్మేస్తానని చెప్పాను చూడండి, నాది ఏం గుండెరా. ఎందుకంటే ఎంత కష్టపడ్డాను, ఎంత హార్డ్ వర్క్ చేసిన అవన్నీ మర్చిపోయాను. యాక్చువల్లీ మర్చిపోలేదు, సేల్ చేస్తానని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. అవన్నీ మర్చిపోయి సేల్ చేస్తా, ఎంత అమౌంట్ ఇస్తారనేసి అయితే వాళ్ళకి రిప్లై ఇచ్చాను ఆ మెయిల్లో. అలా వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ని మెయిల్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ చూసాక కూడా నేను వాళ్ళకి కాల్ చేయలేదు. ఎందుకంటే మనకి